అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. ఒక మహిళను అత్యంత కిరాతకంగా ఆ తర్వాత ఆమె శరీర భాగాలతో ఒక బిర్యానీ వండి రైల్వే స్టేషన్ లో పడేశాడు ఒక నిందితుడు. ఇప్పుడు ఈ న్యూస్ మొత్తం కూడా వైరల్ అవుతుంది. అసలు ఎవరు చంపారు, ఏం జరిగింది ఘటనలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇలా ఒక మహిళను చంపేసి ఆమె శరీర భాగాలతోనే బిర్యానీ అండి రైల్లో పడేశారు, ఆగ్రా రైల్లో. సో ఒక్కసారి అది బయటపడడంతో దేశవ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఘటనలో, ఆ చనిపోయిన మహిళ ఎవరు, చంపిన వారెవరు, మరి ఇప్పటివరకు నిందితులు పట్టుకున్నారా లేదా, అసలు ఈ ఇష్యూలో ఏం జరిగింది? ఇది తమిళనాడు ఎక్స్ప్రెస్. ఇది తమిళనాడు అంటే మద్రాసు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తుంది. సో ఈ ఎక్స్ప్రెస్ 12/66/21 దీని నెంబరు. సో దీంట్లో ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావడం మొదలైంది. తెల్లారితో 5 గంటలకి వాళ్ళు ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒక రెడ్ ట్రాలీ సూట్ కేసు బ్యాగ్ ఉంది, ఆ రెడ్ ట్రాలీ బ్యాగ్లో నుంచి ఇది వస్తూ ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. అక్కడ కొంత బ్లడ్ కూడా కనపడింది. దాంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అక్కడ ట్రైన్లో ఉండే రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఇమ్మీడియట్గా దాని ట్రైన్ ఆపేసి అక్కడున్న రైల్వే ఆర్పిఎఫ్ పోలీసులకి, తర్వాత అక్కడ రైల్వే పోలీసులు ఉంటారు వాళ్ళకి చెప్పారు. దాంతో వాళ్ళు రంగంలో దిగారు. వీళ్ళు ఎక్కడ ఎక్కుండొచ్చు ఏంటి ట్రాలీ బ్యాగ్ అంటే, కొంతమంది ఎవరు అక్కడే చెన్నైలోనే ఎక్కారని. అప్పటికే 2000 కిలోమీటర్లు ఇది ప్రయాణించింది. చెన్నై స్టార్టింగ్ అప్పుడే ఎవరో ఎక్కి బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయారనేది వాళ్ళ దృష్టికి వచ్చింది. దాంతో వీళ్ళు చెన్నై సెంట్రల్లో ఉండే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో నుంచి బయలుదేరింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడ అవుతుంది? మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఈ కంపార్ట్మెంట్ దగ్గర ఎక్కే వాళ్ళ దగ్గర ఈ ట్రాలీ బ్యాగ్ ఉందా అనేది సీసీటీవీలో చూశారు. ఇక్కడ చెన్నై రైల్వే పోలీసుల సహకారంతో చూస్తే అందులో ఒక మహిళ, ఒక మగవాడు, ఇద్దరు కలిసి ట్రాలీ బ్యాగ్ని తీసుకొని ఎక్కారు. ఎక్కి లోపల పెట్టేసి దిగేసినాక మళ్ళీ సీసీటీవీలంతా వాళ్ళు రైల్వే స్టేషన్లో సీసీటీవీలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఫాలో అవడానికి సీసీటీవీలు దాదాపు మొత్తం 350 సీసీటీవీలు చూశారు వీళ్ళు అన్నీ కలిపి. సో చూస్తే వీళ్ళు వెళ్ళి సబర్బన్ ట్రైన్ ఎక్కారు. సబర్బన్ ట్రైన్ వచ్చి తాంబరం వైపు వెళ్తుంది. అంతే, చెన్నై సౌత్లో ఉంటుంది తాంబరం వెళ్తుంది. అక్కడ తాంబరం దాటి గుడివంచేరి అని ఒక ఏరియా ఉంది. గుడివంచేరిలో వీళ్ళు దిగారు. అక్కడ ఆటో ఎక్కారు. వీళ్ళ ఆటో డ్రైవర్ని పట్టుకున్నారు పోలీసులు. ట్రాక్ చేసి అక్కడ సీసీటీవీలు చూసి ఆటో డ్రైవర్ని పట్టుకుని అతన్ని అడిగారు. అతను తీసుకెళ్ళి ఎక్కడ దించాడో అక్కడ మసీదు వీధి అని ఉంటుంది. ఆ మసీదు వీధిలో ఒక ఇంటి దగ్గర మేము దించానని అతను చూపించాడు తీసుకెళ్ళి. సో వీళ్ళు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు లాక్ చేసి ఉంది. సో పక్కన వాళ్ళని అడిగారు, ఇక్కడ ఎవరు ఉంటారంటే, వాళ్ళు అస్సామా ఒరిస్సా కరెక్ట్గా మాకు తెలియదండి, వాళ్ళు ఎవరు ఇద్దరు ఉంటారని తమిళ వాళ్ళు వాళ్ళకి చెప్పి, 3 ఉంటారు మొత్తం, 2 ఆడోళ్ళు, ఒక మగ అతను ఉంటాడు. అడిగితే భార్యాభర్తలు వాళ్ళ దాని ఏమంటారు వాళ్ళ అతని సిస్టరు అతని భార్య కలిసి ఉంటారని చెప్పారు. వాళ్ళ భాష మాకేం అర్థం కాదు, వాళ్ళతో మాకేం కనెక్షన్ లేదని చెప్పారు. దాంతో వీళ్ళు లాక్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే లోపల స్టవ్ మీద పెట్టి ఒక పాత్రలో ఉడికిన బిర్యానీ లాంటిది, అంటే మైదా పిండి, వెజిటబుల్స్, ఈ విమెన్ దేహం. ఎందుకంటే ట్రాలీ బ్యాగ్లో కూడా వీళ్ళు అక్కడ ఓపెన్ చేస్తారు, రైల్వే పోలీసు ఓపెన్ చేస్తే తలలేని మొండెం పార్ట్లుగా కట్ చేసి ఆ బ్యాగ్లో పెట్టున్నారు. అందులో నుంచే రక్తం కొద్ది గారింది, స్మెల్ కూడా వస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? ఆగస్టు 5న జరిగింది. అంటే దాదాపు 3 వారాలకు ముందు జరిగింది. ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నా అంటే, ఇప్పటికీ వీళ్ళని పట్టుకోలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఇప్పటివరకు జరిగింది చెప్తున్నారు. సో అలాగా ఆగస్టు 5 జరిగింది. అక్కడ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో మిగిలిన భాగాలు కొన్ని, ఆమె మొత్తం భాగాలు ట్రాలీలో లేవు, కొన్ని అక్కడ ఉన్నాయి, కొన్ని ఏమో ఇక్కడ పెట్టారు, ఉడకబెట్టారు.
ఎముకల్ని సపరేట్ చేశారు. తల ఇప్పటి వరకు ఎక్కడ ఉందో దొరకలేదు. సో ఇది ఇప్పుడు చెన్నై పోలీసులు కూడా, గుడివంచేరి పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే క్రైమ్ అక్కడ జరిగింది కాబట్టి. రైల్వే దీంట్లో శవం కనబడింది కాబట్టి వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆగ్రా రైల్వే పోలీసులు, ఇక్కడ చెన్నై రైల్వే పోలీసులు, దాని తర్వాత ఈ గుడివంచేరి పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు